వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఐబొమ్మ పైరసీ కేసులో తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. పైరసీ సూత్రధారుల భరతం పట్టేందుకు సిద్ధమైంది. అయితే ఐబొమ్మ రవిని రాబిన్హుడ్తో పోలుస్తున్నారు కొందరు నెట్జన్లు. అసలు సినిమా ఇండస్ట్రీ పైరసీపై దృష్టి పెడితే చాలా, టికెట్లు పాప్కార్న్ ధరల తగ్గింపుపై ఏం చేయాలి? ఐబొమ్మ వ్యవహారంతో డొంక మొత్తం కదులుతోందా? ఇవాటి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ దర్శకుడు నిర్మాత రాజ్ కందుకూరి గారు. మరి కాసేపట్లో సైబర్ క్రైమ్ సెక్యూరిటీ వింగ్ నిపుణులు అరవింద్ గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతారు. రైట్, రాజ్ కందుకూరి గారు చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారు ఈ పైరసీ కోసం. ఫైనల్గా ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అదుపులోకి తీసుకోవటం, తర్వాత కొంత ఈ వ్యవహారం ముందుకెళ్ళటం అనేది కొందరు అందరూ వెల్కమ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అదే ఐబొమ్మ రవిని ప్రేక్షకులు మెజార్టీ నెట్జన్లు ఒక రాబిన్హుడ్తో ఒక హీరోగా పోల్చుతున్నారు. సినిమా వాళ్ళు రెమ్యునరేషన్లు తగ్గించుకోరు, సినిమా వ్యయం తగ్గించుకోరు, అలాగే సినిమా థియేటర్లు సంబంధించి టికెట్ల ధరలు తగ్గవు, సినిమా థియేటర్లో దొరికే పాప్కార్న్ కానీ అలాంటివి ఏమీ తగ్గటం లేదు. వాటిపై దృష్టి పెట్టరు, పైరసీపై దృష్టి పెడితే చాలా అన్న ప్రశ్న ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఎక్కువగా నెట్జన్స్ ప్రస్తావిస్తున్నది. దీనిపై ముందు ఏం చెప్తారు సార్? అండి నమస్తే. ముందుగా ఈ ఎవరైతే కామన్ మ్యాన్ రేట్లు ఎక్కువ ఉన్నాయని కంప్లైంట్ చేస్తున్నారో అది మేము చెప్తున్నాం అండి. 100% హై రేట్స్ ఉండడం వల్ల డెఫినెట్లీ వాడు థియేటర్ రావడానికి డిస్కరేజ్ అవుతున్నాడు, థియేటర్ కి రావట్లేదు. అంటే ఇంత ముందు కన్నా వాకిన్స్ తగ్గినాయి, ప్లస్ సినిమా వాల్యూమ్ పెరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవ్రీ వీక్ ఒకప్పుడు 2 సినిమాలు 3 ఉంటాయి, ఇప్పుడు 12 సినిమాల దాకా వెళ్తుంది. ఈ గత 1 month లోనే ఒకే ఒక్క రోజు 10-11 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ఒక 4-5 సినిమాలు వచ్చినట్టు తెలుసు, మిగతా 4-5 వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. అంటే ప్రెజెన్స్ కూడా ఫీల్ అయ్యే పరిస్థితి లేదు. ఇంత హై వాల్యూమ్ సినిమాలు ఉన్నప్పుడు, థియేటర్ వాకిన్స్ తగ్గినప్పుడు ఓన్లీ స్టార్స్ ఉన్న సినిమాలకే ఫస్ట్ 1 or 2 days వాకిన్స్ ఉంటున్నాయి. సినిమా అది కూడా బాగుందని జెన్యున్ గా టాక్ వస్తేనే 3rd, 4th డే కి పికప్ అవుతుంది, లేనప్పుడు లేదు. సో ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉంది, అందులో డౌట్ లేదండి. అంటే అవుట్ ఆఫ్ 250 ఫిల్మ్స్ రిలీజ్ అయితే 20 సినిమాలు గట్టిగా గుర్తు పెట్టుకునే ఉంటాయి. ఒక 220-230 సినిమాలు అసలు అంటే వాటి ప్రజెన్స్ కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాయి. దట్స్ ఎ వెరీ సాడ్ సిచ్యువేషన్. ఇలాంటప్పుడు మనం వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, అంటే ఇండస్ట్రీ ఎఫోర్డబుల్ గా ఉండాలి, ఎవరికైనా థియేటర్కి రావాలని అనిపించాలి. అంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ గా దాన్ని స్వీకరించేలా ఉండాలంటే 100 రూపాయలు, 125, 150 ఉండాలి. అది ఒక 500, 800, 900 టికెట్ పెట్టి, అంటే అఫ్ కోర్స్ ఆ ఉన్నది నిర్మాత తను పెట్టిన డబ్బుని ఎలాగోలా వెనక్కి తీసుకోవాలని తను ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఓ సినిమాని 30-40 కోట్లు అనుకున్నది ఓ 20%, 15% కాస్ట్ పెరిగినా కూడా తనకు అనుకోకుండా దాని మీద ఒక మళ్ళీ 5-10 కోట్లు పెరిగినప్పుడు ఎలా రికవర్ చేయాలనుకుంటున్నారు? థియేటర్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు. సరే, ఫస్ట్ 3 days లో పండగ సీజన్ లో రిలీజ్ చేశారు, దీపావళికో సంక్రాంతికో ఎన్కాస్ట్ చేసుకుందామని ట్రై చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్ అంత పెట్టి వెళ్ళలేడో, ఐబొమ్మ లాంటి వాళ్ళు ముందుకు పిక్చర్ లోకి వచ్చి వాళ్ళు ఫ్రీగా చూపించినప్పుడు టెంప్ట్ అవుతారు. అంటే అది వాళ్ళు చేస్తున్నది రైట్ ఆ రాంగ్ ఫస్ట్ సెకండరీ. ముందు వాడు టెంప్ట్ అయ్యి అటు వెళ్ళడానికి ఒక కామన్ మ్యాన్, పర్టికులర్లీ ఒక 10,000 రూపాయలు 15,000 సంపాదించుకునే ఒక అతి సామాన్యుడు వాడు ఇంటి రెంట్కే 6,000, 5,000 పోతుంటే ఏం తింటాడు? అది చేయడం కరెక్ట్ కానే కాదు. కానీ క్రైమ్ ఎందుకు జరుగుతోందనంటే, ఫస్ట్ నా ఉద్దేశంలో టికెట్ రేట్ కొంచెం ఎఫోర్డబుల్ గా ఉండి, ఒక సినిమా అనేది మనకున్న ఎంటర్టైన్మెంట్ లో, ఇండియాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏముందండి? ఏదైనా ఓ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తారా, ఓ సర్కస్ కి వెళ్తారా, లేకపోతే దేనికి వెళ్తారా, ఓ మాల్ కి వెళ్తారా? వాళ్ళకు ఉన్నది మిగిలిందల్లా ఏదైనా పిల్లల్ని తీసుకెళ్తే వీకెండ్ లో నెలకు ఒక ఇన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు నెలకు 30 సినిమాలు రిలీజ్ అయితే ఒక మంచి సినిమాలు పర్వాలేదు అనుకో 2 చూపించాలంటే, దాన్ని తీసుకెళ్లేది కనుక వాళ్ళు ఒక ఫ్యామిలీ 4 వెళ్ళి 800-1000 రూపాయలు చూసి రాగలిగితే ఓకే. బట్ అదే 3,000 అయింది అనుకోండి, అది కూడా 4 సినిమాలు చూడాల్సి వచ్చింది అనుకో, ఆ జీతం మొత్తం అటైపోయింది. సో వాళ్ళు ఇటు చేయడం జరుగుతుంది, వెరీ అన్ఫార్చునేట్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో, అంటే ఎప్పుడైతే అన్లాఫుల్ థింగ్ చేశారో దాన్ని సమర్థించడానికి లేదండి. నేను పర్టికులర్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను కూడా ఒక నిర్మాత కష్టాలు తెలుసు. దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ రైట్. ఒక నిర్మాత ఖచ్చితంగా సేవ్ అవ్వాల్సిన టైం అండి. నిర్మాత అనేవాడు ఏదో తన ఎంటర్టైన్మెంట్ కో, తను ఏదో డబ్బు సంపాదించడానికో, డబ్బులు బోల్డ్ తినేయడానికో, అంటే ఇవన్నీ ఇలా అనుకోవడానికి లేదు. కానీ తను అట్ ది సేమ్ టైం చాలా కామన్ వర్కర్స్, బేసిక్ వర్కర్స్, డైలీ వేజెస్ వాళ్ళందరూ పనిచేస్తేనే సినిమా అవుతుందండి. ఇది పైకి గ్లామరస్ గా కనిపించినా దాని వెనక చాలా కష్టం ఉంది, చాలా ఎఫర్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం చాలా రిస్క్ ఉంది. సో దీనికి పెద్ద థ్రెట్ గా మారిందండి ఐబొమ్మ లాంటిది. ఇది డెఫినెట్లీ దిస్ హ్యాస్ టు బి కర్బ్డ్ అండి, అందులో డౌట్ లేదు. దట్ ఈస్ నా ఆర్గ్యుమెంట్. అంటే రాజ్ కందుకూరి గారు, పైరసీని ఎవరు యాక్సెప్ట్ చేయరు, అలాగే 10 TV కూడా దాన్ని ఎంటర్టైన్ చేయదు. ఐబొమ్మ రవి దొరకటం అనేది ఒక బిగ్ వార్నింగ్. అయితే ఇంకా అలాంటి సైట్లు ఇంకా నెంబర్ ఆఫ్ వస్తున్నాడు. ఐబొమ్మ పోయిన తర్వాత ఐబొమ్మ 1 అంటున్నారు, మూవీ రూల్స్. తర్వాత పోలీసులు లేటెస్ట్గా చేస్తున్న దర్యాప్తులో నెంబర్ ఆఫ్
సైట్లు ఇంకా ఉన్నాయంటున్నారు. వాళ్ళని పట్టుకోవటానికని కరేబియన్ ఐలాండ్స్కి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి యూకే పారిపోయారని లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సిఐడి కూడా రంగంలో దిగింది. అంటే ఒక రకంగా వేలుండుకు పోయింది అంటాం కదా, అట్లా వేలుండుకు పోయింది ఒక మర్రి వృక్షంలాగా ఈ పైరసీ అనేది. దాన్ని మనం అందరం ముక్తకంఠతో ఖండించాలి. కానీ నేను స్ట్రైట్గా మీ కింద ప్రస్తావించిందే, అంటే పైరసీ మీద అంత దృష్టి పెడుతున్నప్పుడు మిగతా వాటి విషయంలో ఎందుకు నాన్ సీరియస్గా ఇండస్ట్రీ ఉంటుందన్నది ఇప్పుడు చర్చ. మొదటిది, ఎక్కువ మంది నెట్జన్స్ కానీ పబ్లిక్ కానీ వ్యతిరేకిస్తున్నది రెమ్యునరేషన్స్. అంటే సినిమా యాక్టర్స్ అన్నేసి కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు, వ్యయం పెరిగిపోతుంది. ఆ వ్యయానికి పెరిగిపోయి రేట్లు పెంచి మొత్తం అంతా భారం ప్రేక్షకుల మీద ఎట్లా వేస్తారన్నది తలెత్తుతున్న మొదటి ప్రశ్న. అంటే దీనికండి ఇప్పుడు డిమాండ్ సప్లై క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ హీరో పర్స్పెక్టివ్, మనకు గట్టి మంది ఒక 25 మంది హీరోలు ఉంటే అందులో అఫ్ కోర్స్ ఒక 15-20 మంది 10 మంది సేలబుల్ హీరోస్ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మార్కెట్ బాగుంది, ఓపెనింగ్స్ బాగున్నాయి, సినిమా ఆడకపోయినా ఫస్ట్ 3 days లో 30 కోట్లు 20 కోట్లు కలెక్ట్ చేసి దాని పొటెన్షియల్ బాగాలేకపోతే ఆ తర్వాత ఆగిపోవడం అయితే జరుగుతుంది. ఆ మాత్రం ఓపెనింగ్ తెచ్చుకునే హీరోలు కూడా లిమిటెడ్ గా ఉన్నప్పుడు, ఆ ఒక్కొక్క హీరోకి 4 నిర్మాతలు లైన్ లో ఉన్నప్పుడు ఆ హీరో ఖచ్చితంగా విల్ కమాండ్ ద మార్కెట్. నాకు ఇవాళ నాకు మీరు 100 కోట్లు మీరు ఇవ్వండి, మీరు ఇవ్వకపోతే మీ వెనక ఇంకోళ్ళు ఉన్నారు, అతను మీరు కాదంటే నెక్స్ట్ ఇంకోటి ఉన్నారు. కాబట్టి వాళ్ళు దిగి రావాల్సిన అవసరం లేదని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈజ్ బిజినెస్. వాళ్ళు చేసేది సంవత్సరానికి నేను 2 ఏళ్లకు ఒక సినిమా చేస్తాను, నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి 5 రెడీ ఉన్నారు, నేను ఇప్పుడు దిగి సంఘ సేవ చేయాలంటున్నారు వాళ్ళు. అంటే నా ఉద్దేశం ఎవరిని తప్పు పట్టద్దండి, వాళ్ళకి మీకు ఇష్టం ఉంటే చేయండి అన్నట్టుగా వాళ్ళు ఉన్నప్పుడు ఎవరిని నేను ఇందులో తప్పు పట్టను. దట్స్ అప్ టు దెమ్. కాకపోతే మనం హీరోకి అంత ఇచ్చినప్పుడు మిగతాది కాస్ట్ కంట్రోల్ కనుక కరెక్ట్ గా విత్ ఇన్ టైమ్ లో చేసుకుని ప్రొడక్షన్ కంట్రోల్ కరెక్ట్ గా ఉండి, ఈ బడ్జెట్ ఇతని మార్కెట్ ఇంత ఉంది, ఇతని శాటిలైట్ ఇంత ఉంది, మనం చేసే రిస్క్ అలా ఈ 20% అన్నది కంటెంట్ లో అది రిస్క్ ఉంటుంది. అలా చేసి ఎవరన్నా చేయగలిగితే అది రుద్దినట్టు అవ్వదు. అట్ ద సేమ్ టైం వాళ్ళే ఉంటున్నారంటే, నేను జెన్యున్ గా నిర్మాతలు అడిగేది ఏంటంటే, మీరు ఇంత కాస్ట్లు పెట్టినప్పుడు, ఇంత హై టికెట్ పెట్టినప్పుడు ఫస్ట్ 1 or 2 days పెట్టండి. ఫ్రైడే సాటర్డే సండే 3 days పెట్టండి. మండే నుంచి రేట్స్ తగ్గించండి. సో దట్ అట్లీస్ట్ మనమే రిస్క్ లో ఉండం కదా. మనం ఇప్పుడు హై ప్రైజెస్ ఎప్పుడైతే పెట్టామో ఆ ఎఫోర్డబుల్ గా లేదు, నా రీచ్ లో ఆ సినిమా లేదన్నప్పుడే మనిషికి ఇటువంటి అంటే ఒక రాంగ్ వైపు వెళ్ళాలని థాట్ వస్తుంది కదా, అది డిస్కరేజ్ చేద్దాం. అలాంటప్పుడు ఈ క్లారిటీ లేకుండా ఐఫోన్ లోనో దేంట్లోనో మామూలు ఇంట్లో కూర్చొని చిన్న ఐప్యాడ్ లో చూసే కర్మ ఎందుకండి వీళ్ళకి. వాళ్ళకి 100-150 రూపాయల సినిమా ఉంటే ధైర్యంగా థియేటర్కి వస్తారు, హాయిగా ఏసీలో చూస్తారు, ఆ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు కదా. అది మనం దూరం చేయొద్దు అన్నది నా కోరిక. సో దట్ మళ్ళీ థియేటర్ బిజినెస్ పికప్ అవ్వాలి. ఇందులో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ సర్వే అవుతారు కదా. దట్స్ మై విష్. ఓకే, ఇప్పుడు మలయాళపు సినిమా ప్రస్తావన చాలామంది తెస్తున్నారు. అక్కడ వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ తక్కువ, వ్యయం తక్కువ, అందువల్ల టికెట్ రేటుకి సంబంధించి అంత ప్రెజర్ ఉండదు కేరళ లాంటి రాష్ట్రాలని చర్చ ఇప్పుడు నెట్జన్స్ మనకంటే ముందు వాళ్ళు ఎక్కువగా శోధిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ. అంటే కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అండి అవన్నీ. అంటే 100% వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మలయాళం ఫిల్మ్స్ లో కంటెంట్ డ్రివెన్ ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ఇట్. మనది కాదని కాదు, మన హీరో డ్రివెన్ 100%. ఆ హీరోకి తగ్గట్టు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రేక్షకుల నుంచి. అతని ఫ్యాన్ బేస్ గురించే సినిమాలు తీస్తారండి. ఒక హీరో అని దగ్గర ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మీరు అతను తీసుకొచ్చి ఒక చాలా సాఫ్ట్ సినిమా చేశారనుకోండి, రిజెక్ట్ చేసేస్తారు నెక్స్ట్ డే. ఇప్పుడు ఒక హీరో మీద ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, తన ఎలివేషన్ ఇలా ఉండాలి, ఇది ప్రేక్షకుడి నుంచి వచ్చిన డిమాండే. ప్రేక్షకులు ఇలా ఉండడం వల్లనే అటువంటి కథలు రాస్తున్నారు. ఈ స్పాన్ అక్కడ చూస్తే హీరోయిక్ ఎలిమెంట్ కన్నా కూడా స్టోరీలో ఉన్న స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ హీరోగా వాళ్ళు ట్రీట్ చేశారని నేను అనుకుంటే. ఇఫ్ యు లుక్ అట్ ఫిల్మ్స్ లైక్ దృశ్యం కావచ్చు, ఏమన్నా కావచ్చు, మలయాళం అండ్ తమిళ్ అవన్నీ వాళ్ళు మోర్ అన్ స్టోరీ డ్రివెన్ గా వెళ్ళారు. అది మనం కూడా వెరీ గుడ్ స్టోరీస్ రాశారు మన వాళ్ళు ఇప్పటిదాకా, కాదన్ను. బట్ సౌత్ ఇండియా ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ రూలింగ్ అండ్ వెదర్ ఇట్ ఈస్ మలయాళం ఆర్ తమిళ్ ఆర్ తెలుగు. అందులో నో డౌట్ స్టోరీ వైజ్ వాళ్ళు ఇంకొంచెం మోర్ బాగా గ్రిప్పింగ్ దీంతో వెళ్తున్నారు మలయాళీస్. అంటే మన దగ్గర ఏంటంటే హీరో మార్కెట్ ఈజ్ హ్యూజ్ అండి. మన హీరో ఫ్యాన్ బేస్ ఈజ్ మోర్. మన హీరోస్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్. అంటే వాళ్ళు కాదని కాదు, వాళ్ళు కూడా వీ హావ్ గాట్ సూపర్ స్టార్స్ ఇన్ మలయాళం అండ్ ఇది. అండ్ తమిళ్ ఈజ్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ హై అండి. ఇప్పుడు విజయ్ తలపతి లాంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు దే ఆర్ రూలింగ్. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్కేల్స్ తగ్గట్టుగా హీరో తగ్గట్టుగా పెరుగుతాయి. అదొకటే, దానికి తగ్గట్టు వెళ్ళడం వల్ల బడ్జెట్లు పెరిగాయి. కానీ బడ్జెట్ పెరిగిందని ఆ భారం ప్రేక్షకుడికి మోయమంటే మోయని అంటున్నాడు. అందుకనండి ఇప్పుడు ప్రేక్షకుడు మోయనప్పుడు నష్టపోయేది ఎవరండి? నిర్మాతే కదా. అవును, నిర్మాత విల్ రియలైజ్. నిర్మాత రియలైజ్ అంతకుముందు 4 సినిమాలు చేతులు కాలేక కూడా 5వ సినిమా కూడా పెద్ద హీరోతో పెట్టి మళ్ళీ అంతే నేను తీస్తాను అంటే ఈ ఇండస్ట్రీ అలా కమాండ్ చేస్తుందండి. ఇక్కడ వెదర్ ఇట్ ఈస్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ సంబడి ఆ గ్రూవ్ లో పడి అందులో వెళ్లాల్సిందే గానీ నేను ఎవేగా నేను ఇందులోనే తీస్తానంటే
ఫస్ట్ నేను అవే వెళ్ళి నేను చాలా సాత్వికమైన సినిమా తీస్తాను హీరోని పెట్టింటే వాళ్ళు డేట్స్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఆ హీరో తను ఒప్పుకుని వాళ్ళు ఇష్టం కొద్ది చేసినా థియేటర్ ప్రేక్షకులు రాకపోవచ్చు. సో ఇట్ ఈస్ డ్రివెన్ ప్యూర్లీ బై డిమాండ్ అండ్ ప్రేక్షకుల విమ్స్ అండి. ఎండ్ ఆఫ్ ద డే ప్రేక్షకులు ఇలా కోరుకున్నారు కాబట్టి తీశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటారంటే మేము ఇలా కోరుకున్నాం అలానే మా మీద 3,000 టికెట్ పెడతారా అని అనొచ్చు. కరెక్ట్, వీ హౌ టు సపోర్ట్. ఎండ్ ఆఫ్ ద డే సినిమా సర్వైవ్ అయ్యేది ఒక కామన్ మ్యాన్ చేతిలోనే. ఇవాళ ఎవరైనా సూపర్ స్టార్ అయ్యారంటే 100% ప్రేక్షక దేవుళ్ళ వల్లనే. మనం ఎండ్ ఆఫ్ ద డే ఒక ఓటర్ వచ్చి ఒక రాజకీయ నాయకుడు ఓటర్లు ఎలా అడుగుతాడో సినిమా రిలీజ్ అప్పుడు మనం వేడుకోవాల్సిన థియేటర్ కి రండి అని. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనం చేసేది ఏంటి, మీరు రండి, ఆదరించండి, మీడియా సహకరించండి అని మీడియాను కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. మీడియా ప్లేస్ ఏ గ్రేట్ రోల్ అండి. దట్స్ హౌ ఇట్ హ్యాపెనింగ్ హియర్. రైట్. అంటే రాజ్ కందుకూరి గారు, మీరు దర్శకుడు, నిర్మాత, మీ పెయింట్స్ మీకుంటాయి, నేను కాదనటం లేదు. కానీ నెట్జన్స్ రేట్ చేస్తున్న రెండో ఇష్యూ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు, ఒక సాంగ్ రిలీజ్ ఒక పెద్ద ఈవెంట్ చేస్తారు, ఇట్లా ఈవెంట్లు అంటూ చేసుకుంటూ వ్యయం పెంచేసుకుంటున్నారు, అది కూడా తప్పే కదా అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక సాంగ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఏదో హైప్ తీసుకురావాలి. ఒక సాంగ్ రిలీజ్ అయింది అనుకోండి, సాంగ్ ఒక బడ్జెట్ పెట్టుకుంటారండి. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక సాంగ్ మనం మార్కెట్ లో రిలీజ్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్ల నుంచి మ్యూజిక్ చేయించారనుకోండి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పెద్ద డైరెక్టర్లు ఎవరైనా 3 కోట్ల నుంచి 5 కోట్లు అవుతుంది ఒక సాంగ్ మ్యూజిక్ చేయాలంటే. దాంట్లో 4 పాటలు 5 పాటలు ఉన్నాయి. ఆ సాంగ్ ని మీరు వైరల్ చేయాలి, పబ్లిక్ లోకి పుష్ చేయాలి అంటే డిజిటల్ మీడియం వాడుకోవాలి, డిజిటల్లీ పుష్ చేయాలి, దానికి ఈవెంట్స్ క్రియేట్ చేయాలి, దానికి రీల్స్, కంటెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రియేట్ చేయాలి. ఇదంతా ఈ హైప్ చేయడానికి అవుతుంది. అప్పుడే సాంగ్ దాంట్లోకి వెళ్తుంది. సాంగ్ వల్ల థియేటర్ కి పుల్ ఇన్ వస్తుంది. ఇదంతా ఒక స్ట్రాటజీ అండి. ఇవన్నీ ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే మనం నిర్మాత తోటి అంటే నిర్మాత పడే స్ట్రగుల్ కిందనే ట్రీట్ చేస్తాను నేనైతే. బట్ ఈ స్ట్రగుల్ లో నిర్మాత తను పెట్టింది వెనక్కి తీయలేకపోతున్నాడు అప్పుడప్పుడు. బట్ ఈ గేమ్, ఈ రేస్ లోంచి తప్పించుకుని విడిగా నేను వెళ్ళి చేయడానికి ఇక్కడ లేదండి. అది చిన్న సినిమాకి మేబీ పాసిబుల్. ఒక 5 కోట్లు 3 కోట్ల చిన్న సినిమా చేశారనుకోండి, దానికి ఓపెనింగ్స్ అద్భుతంగా ఎగబడి రావడానికి అవకాశం లేదు అన్లెస్ ఒక కంటెంట్ బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ అనే సినిమా మొన్న వచ్చిందండి. అది ఓపెన్ అయిన రోజు దానికి ఏమి లేదు, బానే ఉందేమో అని అనుకున్నారు. మధ్యాహ్నం పికప్ అయింది, నెక్స్ట్ డే పికప్ అయింది, విపరీతంగా ఆడింది. కోర్ట్ అనే సినిమా నాని గారు తీశారు, ఎంత బాగుంది. ప్యూర్లీ కంటెంట్ డ్రివెన్, దాంట్లో సూపర్ స్టార్స్ ఎవరు లేదు, అంత కొత్త వాళ్ళు. అంటే కంటెంట్ తో అలా ఆధారపడి తీసే సినిమాలు తక్కువ బడ్జెట్ లో 5-10 కోట్లలో తీసే ఉన్నాయి. బట్ దానికి ప్యూర్ కంటెంట్ ని మార్కెట్ లోకి తీసుకెళ్లి ఇది బాగుందని మౌత్ వర్డ్ స్ప్రెడ్ అవడానికి టైం పడుతుంది. ఇదంతా ఒక స్మాలర్ గేమ్. బిగ్గర్ గేమ్ హీరోలతో చేసింది ఎప్పుడు కూడా. ఓన్లీ థింగ్ ఈస్ దానికి హైప్, మార్కెటింగ్ దానికి తగ్గట్టుగా స్ట్రాటజీ ప్రకారం చేయాల్సిందే. నిర్మాత ఆ రిస్క్ భరిస్తూనే ఉన్నాడండి. రాజ్ గారు మీరు లైవ్ లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఐటీ ఎక్స్పర్ట్ రవి మేడూర్ గారు. రవి మేడూర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. రైట్. రవి మేడూర్ గారు, గతంలో మనం ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించి ట్రంప్ నిర్ణయాల మీద చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ పైరసీ అనేది ఇప్పుడు ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ అయిపోయింది. ఐబొమ్మతో రవిని ఎక్కడైతే పట్టుకున్నారో అసలు గ్రేట్, పోలీస్ గ్రేట్, బాగానే పికప్ చేశారు. మరి ఛాలెంజ్ విసిరి తెలంగాణ పోలీసులు పట్టుకున్నారని అందరూ అనుకున్నాం, కోరుకున్నాం కూడా. ఈ పైరసీకి ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలని అందరం కోరుకున్నాం. కానీ ఇంకా ఇది కేవలం ఒక పెద్ద సముద్రంలో ఒక నీటి బిందువు మాత్రమే అంటున్నారు. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత ఐబొమ్మ 1 అని, తర్వాత మూవీ రూల్స్ అని ఇంకా శోధిస్తుంటే వేల కొలది సైట్లు ఉన్నాయి. ఇది ప్రపంచం అంతా ఒక రకంగా విస్తరించిపోయింది అంటున్నారు. ఇప్పుడు సిఐడి కూడా ఆ రంగంలో దిగింది. మీ అంచనా ఏంటి సార్? మొత్తం దీన్ని ఎరాడికేట్ చేయగలమా ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఈ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ తో? చాలా మట్టుకు ఇరాడికేట్ చేయగలమండి. ఇప్పుడు యాంటీ పైరసీ పరంగా టెక్నాలజీలో చాలా అభివృద్ధి వచ్చింది. ప్రతి థియేటర్ కి ఒక ఇన్విజిబుల్ క్యూఆర్ కోడ్ పెట్టడం. సో ఆ థియేటర్ లో ప్లే అవుతున్న మూవీకి మన మనుషులకు సాధారణమైన మనం మామూలుగా చూస్తే కనపడదు ఇన్విజిబుల్ వాటర్ మార్క్, ఇన్విజిబుల్ క్యూఆర్ కోడ్ అది. కానీ వాళ్ళు క్యామ్ కార్డర్ తో గానీ తీస్తే, వేరే కెమెరా బయట కెమెరాతో ఆ స్క్రీన్ ని గానీ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటే అది ఎక్కడ ప్లే చేసినా కూడా అది ఏ థియేటర్ లో అది తీయబడింది అనేది మనకు వెంటనే తెలిసిపోతుందండి. అది అంతేకాకుండా ఒక క్యామ్ కార్డర్ తోటి వాళ్ళు తీస్తూ ఉంటే దాన్ని అంత బాగా రాకుండా చేసేలాగా యాంటీ క్యామ్ కార్డింగ్ టెక్నాలజీ అని ఇన్ఫ్రారెడ్ బేసిస్ తోటి దాన్ని కూడా పెట్టి మనం ఆ వీడియోలు సరిగ్గా రాకుండా చేయగలమండి. అంతేకాకుండా పైరసీ మధ్యలో థియేటర్ లో రికార్డ్ చేయడమే కాకుండా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ టైంలోని ఆ స్ట్రీమింగ్ అయితే అంత ప్రాబ్లం లేదు, కానీ దాన్ని ఒక కాపీ చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే గనక అక్కడ కూడా అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఎన్క్రిప్షన్ ద్వారా డిజిటల్ సినిమా ప్యాకేజ్ ఎన్క్రిప్షన్ అని చాలా పవర్ఫుల్ టెక్నాలజీస్ వచ్చాయి. అవి
తర్వాత దాంట్లోనే ఇక వాళ్ళకు ఒక కీ ఉండాలి. అంటే ఇప్పుడు మన క్రిప్టోగ్రఫీ మీరే ఉంటారు, క్రిప్టోగ్రఫీ పద్ధతుల ప్రకారంగా క్రిప్టోగ్రఫీ లాగానే మనం దాన్ని ఎన్క్రిప్ట్ చేసి కీ తోటే వాళ్ళు దాన్ని డీక్రిప్ట్ చేసేలాగా. అంతేకాకుండా వాటర్ మార్క్ కూడా మేము కూడా ఇంతకు ముందర చేసాము. ఒక అల్ట్రాసౌండ్ సిగ్నేచర్ పెడతాం ఆ మూవీలో. అది అది మళ్ళీ మనం మనుషులకి వినబడదు. అది మామూలుగా విన్నట్టుగానే ఉంటుంది. కానీ మనం ఒక అల్ట్రాసౌండ్ రికార్డర్ గాని మనం తెచ్చుకుంటే దాంట్లోని ఈ అల్ట్రాసౌండ్ రికార్డింగ్ ద్వారా మనం ఏ థియేటర్ లో ఇది సౌండ్ రికార్డ్ చేయబడింది అనేది తెలిసిపోతుంది. సో ఆడియోని కూడా మనం వాటర్ మార్క్ చేయగలం, వినబడకుండా, ఎవ్వరికి వినబడకుండా. అది ఇలా చాలా ఉన్నాయండి. కనుక టెక్నాలజీ పరంగా పైరసీ అయితే చాలా మట్టుకు అరికట్టవచ్చు. అది దానికి తోడు పాలసీ, తర్వాత పోలీసింగ్, తర్వాత ఇక ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంటే పైరసీ చాలా మట్టుకు అరికట్టవచ్చు. అది సార్, లైవ్ లో ఉండండి సార్. రాజు కందుకూరి గారు, ఇంకో కీలకమైన అంశం ఏంటంటే టికెట్ల ధరలు, రెమ్యునరేషన్స్ మనం మాట్లాడుకున్నాం. ప్రధానంగా ఈ థియేటర్లలో ఆల్రెడీ మనం కొనే పాప్కార్న్, సమోసా, వాటర్ బాటిల్, వీటన్నిటికి సంబంధించి బిగ్ డిస్కషన్. నెటిజన్స్ ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు గత 3-4 రోజుల నుంచి. హైకోర్టు చెప్పినా కూడా అదేం అమలు అవ్వట్లేదు అనేది మరికొందరు అంటున్నారు. దీనిపై ఏం చెప్తారు సార్? 100% ఐ స్ట్రాంగ్లీ అపోజ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓ సినిమాకి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఇస్ హై అనుకుంటే, పాప్కార్న్ కానీ కాఫీ 370 రూపాయలండి, కొన్ని చోట్ల 450 రూపీస్. అవును, పాప్కార్న్ లో మీరు దాంట్లో క్యారమెల్ ఏదో ఉంటుంది, అది 580 రూపీస్, 570 రూపీస్. అంటే ఆ ప్రైస్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు చిన్న 4 స్నాక్స్ కొనుక్కుని నలుగురికి 4 కాఫీలు కొంటే 2860 3120 అయింది అనుకోండి, అది క్రైమ్ అండి నా దృష్టిలో, క్రైమ్. అలాంటప్పుడే ఎవరికైనా కానీ కడుపు మండిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, దాన్ని రీజనబుల్ గా ఎందుకు చేయరు? సునీల్ నారాయణ గారు ఏఎంబి ఓనర్ అయినా ఎంత రీజనబుల్ గా పెట్టారు ప్రైజింగ్ అండి. ఐ వాజ్ షాక్డ్. మొన్న నేను ఏఎంబికి ఏదో సినిమాకి వెళ్తే 130-150 రూపాయలు కాఫీ ఉంది, విచ్ ఇస్ రీజనబుల్ అండి. ఆ మాత్రం మీరు ఆ ఎంబీస్ లో అంత కాఫీ ఉందంటే దట్ ఇస్ రీజనబుల్. 370 ఏంటండి? సో ఈ ప్రైసింగ్ ఏదైతే నేను ఐమాక్స్ లోనే చూస్తానండి సినిమా. రీజన్ ఏంటంటే ఐమాక్స్ లో చాలా రీజనబుల్. 70 రూపాయలు ఎంత అవుతుంది, 50 రూపాయలు ఎంత వాటర్ బాటిల్, అది కూడా పెద్దది ఇస్తారు. ఈ అఫోర్డబిలిటీ ఇది ఎందుకు చూడట్లేదు? ఎంటర్టైన్మెంట్ ఇది ఒక క్రైమ్ లో ఎందుకు చూస్తారు? ఇది ఒకటి పర్టికులర్. అంటే ఇది అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా ఇండస్ట్రీకి సంబంధించి. ఇండస్ట్రీ ఒక విలన్ గా మిగతా ప్రేక్షకులు చూసే విషయంలో. కానీ మీరు ఒత్తిడి తెచ్చే వాతావరణం ఏమైనా ఉందా? ఇక్కడ ఎవరి సెక్టర్ వాళ్ళదండి ఈ విషయంలో. ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సినిమా ఏదైతే థియేటర్ వ్యవస్థలో పీవీఆర్ సెక్టర్ కి ఎవరు చెప్తారండి? ఎవరు కమెంట్ చేయగలరు? వాళ్ళు దిస్ ఈజ్ నా థియేటర్ చైన్ ఇలా ఉంది, ఇష్టమైతే ప్లే చేసుకోండి, నా కాఫీ, నా క్యాంటీన్ రేట్స్ ఇవన్నీ వాళ్ళు ఫిక్స్ చేశారు. దాని మీద కంట్రోల్ లేదు కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తేవాలి, ఎక్కడ తేవాలో తెలియాలి తేవాలి. మరి కొన్ని చోట్ల ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఎయిర్పోర్ట్ లో ఏమంటే మీరు చాయ్ పాయింట్ అని ఒక కాఫీ ఉందండి, బయట 70 రూపాయలు టీ. అది 430 రూపాయలు ఎయిర్పోర్ట్ లో అమ్ముతారు, బెంగళూరు ఎయిర్పోర్ట్. ఏంటండి అసలు చెప్పండి? ఇదే బయటకు వెళ్ళారనుకోండి, ఎయిర్పోర్ట్ బయట పార్కింగ్ లాట్ లో అమ్ముతాడండి 100 రూపాయలు 90 రూపాయలు కాఫీ అమ్ముతారు. ఎవ్రీవేర్ అవకాశం దొరికినప్పుడల్లా, లేకపోతే మనం ఇది కట్టడానికైనా కాస్ట్ రికవర్ చేస్తున్నారు. ఇది జరిగినప్పుడు 100% ఇట్ హ్యాస్ టు బి కండెమ్డ్ అండి. వాట్ ఈస్ ది కాఫీ అండ్ పాప్కార్న్ రేట్ అండి? రైట్. ఇక్కడ రవి మేడూరి గారు ఇప్పుడు ఆల్రెడీ కరేబియన్ దీవుల్లో ఉన్నారు, పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు యూకే పారిపోయారు. అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి ఉండి ఫారెన్ కంట్రీస్లో సిటిజన్షిప్ తీసుకొని వాళ్ళ సహకారంతో పైరసీ చేస్తున్న వ్యవహారం ఇప్పుడు రవి వ్యవహారం కూడా బయటపడింది. నేను అందుకే అడుగుతున్నా, ఇంకా వాటిని మనం ఫైండ్ అవుట్ చేయగలమా? వాళ్ళని మనం అదుపులోకి తీసుకోగలమా? ఎందుకంటే వాళ్ళని ఎవరిని అదుపులోకి తీసుకోకుండా, ఏమీ చేయకుండా మనం ఇక్కడ ఇలాంటి కంట్రోల్ వ్యవస్థలు పెట్టినా కూడా ఏదో ఒక రకంగా లూప్ హోల్ దొరుకుతుంది కదా. అవునండి, కానీ నాకు తెలిసి ప్రతి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాయండి. అంటే మన ప్రభుత్వ సహకారం తీసుకుంటే మనము వాళ్ళని ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకోవడంతో పాటు ఎక్స్ట్రాడిషన్ గానీ లేదా మన చట్టాలు అమలయ్యేలాగా మనం దాన్ని చేసుకోవచ్చు. కనుక మనం ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా పైరసీకి సపోర్ట్ చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా. ఎందుకంటే అది వాళ్ళకు కూడా నష్టం. పైరసీకి అది ప్రభుత్వాలకు నష్టం, క్రియేటర్స్ కి నష్టం. దాని పరిణామాలు ఎంత తీవ్రమైనవో ప్రతి ప్రభుత్వంకి తెలుసు. కనుక మనం ప్రభుత్వ సహకారం తీసుకుంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా, అంటే ప్రతి వాళ్ళు వెంటనే దొరికేస్తారని అనను కానీ వాళ్ళు ఎక్కడ కూడా తప్పించుకోలేరు. వాళ్ళు ఏ దేశంలో దాక్కున్నా సరే ఎప్పటికైనా దొరికిపోవాల్సింది. ఎప్పటికైనా సరే మన చట్టం ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడాల్సింది.
ఇంకెలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటే మన పైరసీని ఆఫ్ చేయొచ్చు సార్? ముఖ్యంగా టెక్నాలజీ పరంగా నేను ఇప్పటికే అవును. చెప్పానండి. ఇది స్క్రీన్ లో ప్లే అవుతున్నప్పుడు దాన్ని వేరే కెమెరా తోటి అది రికార్డ్ చేయకుండా మనం ఇప్పటికే చేయగలం. అంతేకాకుండా ఏ థియేటర్ లో అవుతోంది అనేది వీడియో ద్వారా, ఆడియో ద్వారా, రెండిటి ద్వారా మనం దాన్ని కనిపెట్టగలం. రైట్. అంతేకాకుండా సరఫరాలో దాన్ని ఎన్క్రిప్షన్ ద్వారా ఎవరి చేతుల్లోకి వెళ్లకుండా ఎవరికైతే చెందాలో అది వాళ్ళ చేతుల్లోకే వెళ్ళేటట్టుగా చేయగలం. అంతేకాకుండా బ్లాక్ చైన్ ద్వారా కూడా కొంతమంది సొల్యూషన్ చేశారు. అంటే దానికి ట్రేసబిలిటీ అన్నమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా సరఫరా అయ్యింది అనేది. దాన్ని బట్టి కూడా ఎక్కడ ఇది జరిగింది అనేది మనము వెంటనే తెలుసుకోగలుగుతాం. అది ఇవన్నీ చేయగలము. ఇదంతా ఒక ఎత్తు అయితే, చూసే వాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్న కాంటెంట్ ఇది, ఈ కాంటెంట్ అనేది ఉచితంగా రావట్లేదు, దీనికి ఎంతమందో శ్రమ ఉంది, దీని వెనకాతలు ఎంతో మంది ఉద్యోగాలు, జీవితాలు ఉన్నాయి అనే వాళ్ళ బాధ్యత ఎరిగి, అది థియేటర్ లోని ఎక్కువ అనుకుంటే ఓటీటీలో చూడొచ్చు, ఓటీటీలోని ఎక్కువ అనుకుంటే లేదా థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు. అంతేగాని చూసే వాళ్ళు కూడా బాధ్యత ఉంటుందండి. ఇది కేవలం ప్రభుత్వమును తర్వాత ఇండస్ట్రీయే కాదు, ప్రేక్షకులు కూడా కొంచెం బాధ్యతతో ఉంటే దీన్ని పూర్తిగా అరికట్టచ్చు. రైట్. థ్యాంక్ యూ రవి మేడూరి గారు, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. మనం చూస్తాం ఐబొమ్మ వెనక కథ అనేది. అటు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పటికీ ఆయన ఒక రాబిన్ హుడ్గా, హీరోగా ప్రేక్షకులు చిత్రీకరిస్తున్న వ్యవహారం మనం చూస్తున్నాం. అలాగే నెట్జన్లు కూడా అటు హీరోలు రెమ్యునరేషన్లు ఎందుకు తగ్గించుకోరు, టికెట్ ధరలు ఎందుకు తగ్గించరు, ఒక థియేటర్కి వెళ్తే అటు తినుబండారాలకే అటు వందల్లో ఖర్చు అవుతున్న పరిస్థితిని ఎందుకు సీరియస్గా తీసుకోరు, ఒక పైరసీ మీద ఇండస్ట్రీ దృష్టి పెడుతుందన్న అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న వైనం అనేది ఇండస్ట్రీ కూడా ఆలోచన చేయాల్సిన అంశంగా కనిపిస్తోంది. ఎట్ ది సేమ్ టైం ఇక పైరసీ చేయడం అంత ఈజీ కాదని నిపుణులు రవి మేడూరి గారు చెప్పారు. ఆ టెక్నాలజీస్ కొత్తవి ఇప్పుడు ఉండబోతున్నాయి. ఒక సినిమా మనం ఎవరైనా ఒక సెల్ ఫోన్లో కానీ ఒక క్యామ్ రికార్డులో కానీ రికార్డ్ చేస్తే మనకు తెలియకుండానే కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ని డీకోడ్ చేస్తే ఏ థియేటర్లో వీళ్ళు తీశారనేది తెలుస్తుంది. విత్ డేట్తో, సమయంతో సహా వస్తుంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేసే వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక పైరసీ అనేది ఉండకూడదు. బట్ అట్ ది సేమ్ టైం ప్రేక్షకులు ఈ విషయంలో ఇండస్ట్రీని విలన్గా చూస్తున్న దానికి దారి తీస్తున్న పరిస్థితులపై కూడా ఇండస్ట్రీ దృష్టి పెట్టాలని 10 టీవీ కోరుకుంటుంది. ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్.